ఇటీవలే ఒక కాన్సర్ట్ అయింది, కోల్డ్ ప్లే కాన్సర్ట్. ఇది ఒక బ్యాండ్ అనమాట. దీంట్లో ఎవడు పాడుతున్నారా పేరు అడిగితే వెళ్ళేవాడు ఒక్కడికే తెలియదు. Are you a Coldplay fan? Definitely. Yeah, of course. I mean, Coldplay is I'm a big Coldplay fan. yes. Yes. Name any two members from Coldplay. चल Coldplay के 2 मेंबर का नाम बता. क्या बोलते हैं? एक मेंबर बता दे Coldplay का. चल तो एक बता दे. నాకు పేరు తెలియదు అని ఫోన్లే వెళ్ళారు అనుకుందాం. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఊరుకున్నారా అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ అన్ని వీడియోస్ అన్ని రికార్డ్ చేసి ఫేక్ సోషల్ మీడియా స్టోరీస్ కోసం ₹100 ఛార్జ్ చేశారు. అంటే అలా ఛార్జ్ చేసిన స్టేటస్ ని చాలా మంది కొనుక్కున్నారు ఫేక్ స్టేటస్ పెట్టుకోవడానికి. అంటే సోషల్ మీడియాలో ఇంత ఎడిటింగ్ అండ్ ఇంత ఫేక్ లైఫ్ మనం చూసి కంపేర్ చేసుకుని అసలు నా బతికేంట్రా ఎలా ఉందని ఫీల్ అయిపోతుంది. మీరు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తారా? నాకు తెలుసులే అండి, మీరు ఈ వీడియో కూడా ఒక ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోను చూస్తూ ఉంటారు. కానీ మీరు ఇలా వీడియోస్ చూడడం వల్ల మీ బ్రెయిన్ మీద జరిగే టార్చర్ అంటే మీకు తెలుసా? కంపారిజన్. ఒకప్పుడు ఇది మన పక్కింటి వాళ్ళతో చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచంతోనే చేస్తున్నాం. బ్రెయిన్ కి ఎలా ఉంటదంటే ఒక 50 కేజీలు మోయగలిగే మనిషికి 50 టన్నులు బరువు ఇచ్చినట్టు ఉంటుంది. అదే మనం చేస్తాం మన బ్రెయిన్ కి. ఫుల్ కంటెంట్ తో ఓవర్లోడ్ చేసేస్తాం. రీల్స్ లో లగ్జరీ, బ్యూటీ, ట్రావెల్, సక్సెస్ ఇవన్నీ చూసినప్పుడు బ్రెయిన్ అడుగుతుంది వై నాట్ మీ. దానికి ఆన్సర్స్ దొరకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, బర్న్అవుట్. అంటే మొత్తానికి బ్రెయినే అవుట్. ఈ సోషల్ మీడియా అంత పెద్ద డోపమిన్ ట్రాప్ అండి. మనంతా ఒక మాయలో బతుకుతున్నాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో చూసేదంతా ఫేక్ అని గుర్తించండి. మీరు చూసే ఫిల్టర్ కి ఒక ఫిల్టర్ పెట్టండి. అసలు ఇదంతా నిజం కాదురా బాబు, ఇందులో చాలా వరకు ఎడిటెడ్ కంటెంటే ఉంటుంది అని. తీసిన షూటింగ్ ఒకలా ఉంటుంది, వీడియో ఒకలా ఉంటుంది. ట్రావెల్ కంటెంట్, లైఫ్ స్టైల్ కంటెంట్. కొంతమంది అయితే తమ రిలేషన్షిప్స్ నే ఫేక్ చేస్తూ ఈ సోషల్ మీడియాని అస్సలు నమ్మకండి ప్లీజ్. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జర్నీ మీదండి, మీ లైఫ్ మీది. దాన్ని వేరే ఒక హైలైటెడ్ ఇన్స్టాగ్రామ్ రీల్తో కంపేర్ చేయకండి, ఓకేనా?